పక్క ఇజ్రాయెల్ దాడి చేస్తోంది, మరో పక్క అమెరికా విరుచుకుపడుతోంది, ఇంకో పక్క బంకర్లోకి దూరి మరి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బద్దలు కొడుతోంది. ఇన్ని జరుగుతున్నా, లేపేస్తామని వార్నింగ్ ఇస్తున్నా ఎక్కడా అదరలేదు, బెదరలేదు ఆ వ్యక్తి. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఎవరు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు మనం. ఈ నేపథ్యంలో ఇదే అయతుల్లా అలీ ఖమేనీ ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నాడు. ఎవరికది, ఏంటది, ఏముందా వార్నింగ్లో, ఇవన్నీ మాట్లాడుకుందాం. దీనికి సంబంధించిన లేటెస్ట్ వార్ బ్రేకింగ్ న్యూస్ ముందుకు వచ్చేసింది ఆర్టీవీ. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ప్రపంచ దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాడు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ. మేమెవరి జోలికి వెళ్ళం, మా జోలికి వస్తే ఊరుకోం, మేమెవరిని గాయపరచం, మాపై దాడి చేస్తే మాత్రం గట్టిగా సమాధానం చెప్తాం. ఇజ్రాయెల్తో యుద్ధం మొదలైనప్పటి నుంచి స్ట్రాంగ్గానే ఉన్నాడు ఖమేనీ. ఇరాన్ సత్తా చూపించేందుకు ఖమేనీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గేదే లేదంటున్నాడు ఖమేనీ. ఈ నేపథ్యంలోనే ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు అయతుల్లా అలీ ఖమేనీ. ఆ ట్వీట్కి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ ట్వీట్లో చెప్పుకొచ్చాడు ఇరాన్కి సంబంధించి ఏం చేయబోతోంది, ఇరాన్ ఏం చేసే అవకాశం ఉంది అంటూ కూడా. ఈ నేపథ్యంలోనే మీరు చూడొచ్చు ఆ ట్వీట్ ఏమంటున్నాడు. దాంట్లో అయతుల్లా అలీ ఖమేనీ స్వయంగా చేసిన ట్వీట్ మీరు చూడొచ్చు. దోస్ హూ నో ద ఇరానియన్ పీపుల్ అండ్ దేర్ హిస్టరీ అంటూ చెప్పుకొచ్చాడు. We didn't harm anyone and we will not accept any harassment for anyone under any circumstances and we will not submit to anyone's harassment. This is the logic of Iranian nation. ఏమంటాడో తెలుసా, మేమెవరికి గాయపరచం, మేమెవ్వరిని గాయపరచం, అండ్ అలాగే ఎవరైనా హెరాస్ చేస్తే, ఎవరైనా హెరాస్మెంట్ చేస్తే, ఎవరైనా హింసిస్తే అది ఎటువంటి పరిస్థితుల్లో అయినా మేము దాన్ని స్వీకరించేదే లేదు. అండ్ వీ విల్ నాట్ సబ్మిట్ టు ఎనీవన్స్ హెరాస్మెంట్, ఎవరి చిత్రహింసలకి మేము తలొగ్గేదే లేదు. అండ్ దిస్ ఈస్ ద లాజిక్ ఆఫ్ ది ఇరానియన్ నేషన్. ఇదే ఇరాన్ నేషన్ దగ్గర ఉన్న లాజిక్. ఇంకో మాట అన్నాడు, దోస్ హూ నో ది ఇరానియన్ పీపుల్ అండ్ దర్ హిస్టరీ నో దట్ ద ఇరానియన్ నేషన్ ఇస్ంట్ ఎ నేషన్ దట్ సరెండర్స్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇరాన్ గురించి తెలుసా, ఇరాన్ అంటే ఏంటో తెలుసా, ఇరాన్ ప్రజలంటే ఏంటో తెలుసా. ఇది ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చెప్తున్న మాట. ఏం బెదిరిస్తే బెదిరిపోతామా, బెదిరిస్తే బెదిరిపోయే రకాలనుకుంటున్నారా? కాదు, తెగించిన వాళ్ళం, తెగింపంటే ఏంటో తెలిసిన వాళ్ళం. ఇది అయతుల్లా అలీ ఖమేనీ చెప్తున్న మాట. ఇరాన్తో పెట్టుకోకు, ఇరాన్తో పెట్టుకుంటే ఏమవుతాదో, ఇరాన్తో పెట్టుకుంటే ఎట్టా ఉంటాదో, ఇరాన్తో పెట్టుకుంటే ఏ రిపర్కషన్స్ ఉంటాయో చూసావా అంటున్నాడు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ. మా జోలికి వస్తే తగలబెట్టేస్తామంటున్నాడు ఇండైరెక్ట్గా. ఎందుకంటే ఇరాన్ తగ్గే రకం కాదు, ఇరాన్ తన సత్తా తనకుంది, ఇరాన్ తన కాళ్ళ మీద తను నిలబడింది, ఇరాన్ తన కాళ్ళ మీద తను నిలబడుతుంది అంటూ ఆ భావం వచ్చేలా మాట్లాడుకుంటూ వచ్చాడు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ. ఆయన చేసిన ట్వీట్ మరి ముఖ్యంగా నిన్న జరిగిన పరిణామం తర్వాత ఏమన్నావు ట్రంప్, ఒక్కసారి కుదిరితే కనుక ట్రంప్ చేసిన ఆ పోస్ట్ ఏమన్నాడు, నువ్వు సరెండర్ అయిపోవాలంటూ చెప్పుకొచ్చాడు. కుదిరితే ఆ పోస్ట్ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తా. సో ఇండైరెక్ట్గా ఇటు ట్రంప్కే వార్నింగ్ ఇచ్చాడా, ఏయ్ ఇంకోసారి నా జోలికి వస్తే బాగోదు అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పుకొచ్చాడా. ఎవడ్రా నువ్వు నన్ను అన్నానికి అంటూ ఇండైరెక్ట్గా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడా అంటూ కూడా నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. ఏమన్నాడంటే, ఇరాన్కి సంబంధించి ఇరాన్ విషయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది ఇప్పుడు మాట కాదు, కొన్ని రోజుల క్రిందటి మాట. అన్కండిషనల్గా సరెండర్ అయిపో. ఆ మాటలు ట్రంప్ అన్న మాటలు, బహుశా ఇది డైరెక్ట్గా ట్రంప్కి అంటున్నాడు అనుకుంటా. నేను చెప్పే ప్రయత్నం చేస్తా. గివ్ మీ సమ్ టైమ్. ఇటు ఇప్పటికే కంగ్రాచులేషన్స్ వరల్డ్ అంటూ ట్రంప్ చెప్పుకొచ్చాడు. బట్ ఈనాటి మాట కాదు ఇది, బహుశా కొద్ది రోజుల క్రితం మాట. సరెండర్ అయిపోవాలంటూ చెప్తూ వచ్చిన సందర్భం, అన్కండిషనల్గా లొంగిపోవాలంటూ చెప్పుకొచ్చాడు. అటువంటి సిచ్యువేషన్కి సంబంధించి ఈరోజు ట్రంప్
ట్రంప్కేనా ఇటు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ డైరెక్ట్గా చెబుతున్న మాట కింద భావించాలా? ఒకసారి మీరేమనుకుంటున్నారని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరి కాసేపట్లో మధు అందుబాటులోకి వచ్చి ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేశారు. ఎలా చూడొచ్చు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించిన ఈ వ్యాఖ్యలని ఎలా చూస్తుంది ఈ ప్రపంచం, ఎలా చూసే అవకాశం ఉంటుంది, ఎలా విశ్లేషించవచ్చు అనే అంశానికి సంబంధించి? ఎందుకంటే కొద్ది రోజుల క్రితం చెప్పుకొచ్చాడు, మాకేం పెద్ద లెక్కేం కాదు ఇటు ఆయతుల్లా అలీ ఖమేనీని లేపేయడం అంటూ చెప్పుకొచ్చాడు. బట్ ఈరోజు చూసుకుంటే ఆ తర్వాత శాంతి చర్చలు అన్నాడు, ఆ తర్వాత దాడులు అన్నాడు, మా దగ్గర ప్లాన్ ఉందన్నాడు. ఇది ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, ఇది నేనన్న మాట కాదు. ఇలా మాట్లాడుతున్న క్రమంలోని అన్కండిషనల్గా లొంగిపోవాలి అంటూ కూడా చెప్పుకొచ్చాడు డొనాల్డ్ ట్రంప్. ఎవరిని ఉద్దేశించి మీకు అర్థమవుతుంది ఇప్పటికీ. సో ఈ క్రమంలోని జరుగుతున్న పరిణామాలని మాట్లాడుకున్న సందర్భం ఉంది. ఇప్పుడు ఆయతుల్లా అలీ ఖమేనీ చేసిన వ్యాఖ్యలు ఇది ఇండైరెక్ట్గా ఎవరిని ఉద్దేశించి మనకు అర్థమవుతోందిగా. సో ఈ క్రమంలోని ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ఆయతుల్లా అలీ ఖమేనీ అనేది ఆసక్తికరంగా మారింది. కానీ ఇక్కడ ట్రంప్ ఏమంటున్నాడు, లేదు ఇజ్రాయెల్ ఇరాన్ వీళ్ళిద్దరూ మా దగ్గరికి వచ్చారు, మా ఇద్దరి దగ్గరికి వచ్చి మాట్లాడారంటూ కూడా చెప్పుకొచ్చాడు. సో ఈ క్రమంలోని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు నేను మరి కాసేపట్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే సాధారణమైన విషయం కాదు అది ట్రంప్ చేసిన వ్యాఖ్యలు. ఆ సందర్భంలో ఇప్పుడు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. కానీ ట్రంప్ అప్పుడు చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు కౌంటర్ ఇచ్చాడు. ఎందుకంటే ఇన్ని రోజులు బంకర్లో ఉన్నాడు, ఎప్పుడు ట్రంప్ లేపేస్తాడు అనే భయం. ఈ సందర్భంలోని ఇప్పుడు పరిణామాలు మారుతున్నాయా అంటే అవుననే మాట వినిపిస్తూ ఉంటుంది. ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మధు, ఖమేనీ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? నిన్న అమెరికాకి సంబంధించినటువంటి గల్ఫ్ లో ఉన్నటువంటి వాళ్ళ బేసెస్ పైన దాడి చేసిన తర్వాత మొదటిసారి రెస్పాండ్ అయ్యారు ఖమేనీ. చాలా స్పష్టంగా ఎస్ మేము కూడా హిట్ చేశాము అమెరికాకి సంబంధించినటువంటి బేస్ల పైన, ఎక్కడైతే వారి ఎయిర్ బేస్లు ఉన్నాయో దాంతోపాటు మిలిటరీ స్థావరాల పైన హిట్ చేశామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇక్కడతోటి కాదు, ఇంకా ప్రతిదాడి చర్యలు ఉంటాయి అమెరికా మీద అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మేము ఎవరి జోలికి వెళ్ళాం, కానీ మా జోలికి వస్తే మాత్రం ఊరుకోమనేటువంటి ఒక హెచ్చరిక జారీ చేశారు. ఇంతవరకు మేము ఎవరిని గాయపరచలేదు, ఇక ముందు కూడా ఊరుకునేది లేదు అంటూ స్టేట్మెంట్ చేశారు. ఇరాన్ సత్తా ఏంటో చూపించేంత వరకు ఇరాన్ సైలెంట్ గా ఉండదు అని స్టేట్మెంట్ చేస్తేనే ఇక ముందు కూడా తీవ్ర పరిణామాలు ఉంటాయనేటువంటి హెచ్చరికను జారీ చేశారు. కాకపోతే ఇక ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కాస్త ఇతర దేశాలు ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో యుద్ధ వాతావరణాన్ని సైలెంట్ చేసేటువంటి ప్రయత్నం, అంటే యుద్ధం ముగించేలా శాంతి చర్చలకు పూనుకునేలా చర్చ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి ప్రస్తుతం ఇరానీలందరితో కలిసి దేశాన్ని రక్షించుకునేందుకు సైనిక తిరుగుబాటు ఉంటుంది, మా దగ్గర సైనిక పరంగా మా పైన దాడి చేస్తున్న దేశాలపైన దాడి చేస్తామనేటువంటి హెచ్చరికలు అయితే ఒకవైపు హెచ్చరికలు అయితే జారీ చేస్తా ఉన్నారు. ఒక సురక్షితమైనటువంటి బంకర్లోకి ఖమేనీ ప్రస్తుతం చేరుకున్నారు. మొన్నటి వరకు ఏదైతే బంకర్లో ఉన్నారో ఆ బంకర్లని అమెరికా, ఇజ్రాయెల్ గుర్తించిందనేటువంటి స్టేట్మెంట్ల తర్వాత ఆయన సురక్షిత బంకర్లోకి వెళ్లారు. ఎలక్ట్రానిక్ డివైజెస్ లేకుండా, ఎలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థ లేకుండా ఆయన అక్కడి నుంచి ఆపరేషన్ కొనసాగిస్తున్నారు అత్యంత సన్నిహితుల ద్వారా. ప్రస్తుతం దాడి చేసిన తర్వాత మొదటి రెస్పాన్స్ ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ నుంచి రావడంతో కాస్త చర్చనీయాంశం అవుతా ఉంది ఈ అంశానికి సంబంధించి. ప్రస్తుతం చూడాలి దీనిపైన అమెరికా ఎట్లా రియాక్ట్ అవుతుంది. ఇప్పటికి ఒక స్టేట్మెంట్ కూడా చేసింది అమెరికా. ఇంకా మరికొన్ని దాడులకు సిద్ధంగా ఉన్నాం, టార్గెట్లు సిద్ధంగా ఉన్నాయనేటువంటిది. ప్రస్తుతం ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గం అనేటువంటిది ఖమేనీ చెప్పడంతో ఎంతవరకు వెళ్తుంది యుద్ధం అనేటువంటి ఒక చర్చ కొనసాగుతా ఉంది. ఇతర దేశాలు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది శాంతి చర్చల కోసం. వ్యాఖ్యలకి ఈరోజు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ఇప్పుడు వార్నింగ్ ఇచ్చాడు అనుకోవాలా, లేకపోతే ఇప్పుడు ట్వీట్ చేసిందని ఎలా చూడాలి? ఎందుకంటే కొద్ది రోజుల క్రితం అన్నాడు, మాకేం పెద్ద లక్ష్యం కాదు, ఎక్కడున్నాడో తెలుసు కొట్టిపారడం మాకేం పెద్ద లక్ష్యం కాదు, బట్ అతగాడిని కొట్టినంత మాత్రాన మాకు కలిసి వచ్చేది ఏం లేదు అని అర్థం వచ్చేలా ట్రంప్ చేసిన వ్యాఖ్యానానికి ఇప్పుడు కౌంటర్ ఇచ్చాడు అనుకోవాలా? ఎలా చూడాలి దీని? ఇప్పుడు ఆల్రెడీ 12 రోజుల ఒక ఉద్రిక్త వాతావరణం తర్వాత మొదటిసారి అమెరికా దాడి చేసిన తర్వాత ప్రతి దాడి చేశామనేటువంటి స్టేట్మెంట్ ఇక్కడే కాదు, అమెరికాలో ఉన్నటువంటి కొన్ని నగరాల్లో కూడా మేము టార్గెట్ చేయబోతున్నాం అనేటువంటి హెచ్చరిక జారీ చేయడంతో అమెరికా కూడా అలర్ట్ అయింది. ఏం జరగబోతుంది అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి వారందరినీ అలర్ట్ చేసింది, నగరాల్లో హై అలర్ట్ జారీ చేసింది. దాంతో పాటు ప్రస్తుతం అమెరికాకి సంబంధించినటువంటి ఎక్కడెక్కడైతే స్థావరాలు ఉన్నాయో వారికి సంబంధించినటువంటి బేస్లు ఉన్నాయో
ఆ బేస్ లో కూడా హై అలర్ట్ జారీ చేశారు. మినిట్ టు మినిట్ అప్డేట్ తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వార్ రూమ్ లో ట్రంప్ ఉన్నారు, ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకవైపు అమెరికా ఇరాన్ పైన దాడి చేయగానే ప్రతి దాడికి ఇరాన్ పూనుకుంది. ముందుగానే ఖతార్, ఈ దేశాలకు ముందుగానే ఇరాక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారి బేస్ల పైన, అమెరికా ఎయిర్ బేస్ల పైన దాడి చేశారు. ఇటు దాడి చేస్తా ఉంటే ఇరాన్ అమెరికాకు సంబంధించిన బేస్ల పైన, ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేసినటువంటి ఘటన కొనసాగింది. అంటే వరుసగా ట్రయాంగిల్లో ఫైట్ కొనసాగుతూనే ఉంది. ఈ అంశంలో ఖమేనీ చేసిన స్టేట్మెంట్ కాస్త వెనకడుగు వేసేలాగా లేదు. అంటే డి అంటే డి అనేట్లాగానే ముందుకు పోతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముందే చెప్పారు అమెరికా లొంగిపోవాలి ఖమేనీని అంటూ స్టేట్మెంట్ చేసిన తర్వాత అమెరికా ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ ఎవరు ముందు తల వంచదనేటువంటి స్టేట్మెంట్ చేశారు గతంలోనే. ఇప్పుడు అమెరికా బేస్ల పైన దాడి చేశామనేటువంటి స్టేట్మెంట్ అఫీషియల్ గా చేసినటువంటి పరిస్థితి. అమెరికాకు సంబంధించిన యుద్ధ విమానాలను కూడా కూల్చబోతున్నాము అనేటువంటి స్టేట్మెంట్ చేయడంతో అమెరికాకు సవాలు విసిరేలాగా ప్రస్తుతం కనిపిస్తా ఉంది. మనం జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఇటు కిమ్తో భేటీ, కిమ్ మద్దతు తెలుపుతా ఉంది ఇరాన్ కు. ఆల్రెడీ ఉత్తర కొరియా మద్దతు తెలుపుతా ఉంటే రష్యా అయితే డైరెక్ట్ గా ఇరాన్ కి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రితో వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షుడు ఆయన భేటీ అయ్యారు. ఆయన